మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకి సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసుని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన పోలీసులు తాజాగా పీటీ వారెంట్ని కోర్టులో దాఖలు చేశారు. ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. అంబటిని రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు కస్టడీ పిటిషన్లపై రేపు మొబైల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ధనలక్ష్మి, ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కూడా ఇప్పటికే పలు స్టేషన్ లో కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పటికే మెడికల్ కాలేజ్ పీపీపీ మోడల్ కూడా వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా బారికేడ్లను తోసుకుంటూ వెళ్లారని, పోలీసులకు విధులకు ఆటం కలిగించారని చెప్పేసి కూడా అంబటిపై కూడా అప్పటికే పట్టాపురం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపై కూడా ఇప్పటికే అంబటి రాంబాబు మీద కూడా పీటీ వారెంట్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి ఈ లోపు కూడా ఆ కోర్టు కూడా ఈ లోపు 11 లోపు కూడా ఈ నెల 11వ తారీఖు లోపు కూడా కోర్టులో అంబటిని హాజరుపరచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అంబటి రాంబాబుని రేపుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. మరోవైపు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఏదైతే చంద్రబాబును దూషించిన కేసులో కూడా నల్లపాడు పోలీసులు కస్టడీ పిటిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా దాఖలు చేసిన పిటిషన్ కూడా రేపు దానిపై కూడా తీర్పు వెళ్లించే అవకాశం అయితే ఉంది. దీనికి అంటే మరోవైపు అంబటి లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆ లాయర్లకు సంబంధించినటువంటి లాయర్లు కూడా అంబటికి బెయిల్ పిటిషన్ మీద కూడా దాఖలు చేశారు. దీనికి కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీని మీద కూడా రేపు తీర్పు వెళ్లించే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే అంబటి రాంబాబు మీద కూడా పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా గుంటూరుకి పీటీ వారెంట్ మీద కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అంబటి రాంబాబు మీద కూడా పలు స్టేషన్లో కూడా ఇప్పుడు కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు కేసులు రేపటికి విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు.